రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కకపోవడం, ఏ దశలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోకపోవడంతో మోసపోయిన రైతులు అప్పుల ఊపిలో కూరుకుపోతున్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణ బకాయిలలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉండటం రాష్ట్రంలో సాగు రంగం దుస్థితి, రైతన్నల కడగండ్లకు నిదర్శనంగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా రైతుల వ్యవసాయ రుణ బకాయిలలో ఏపీ రెండో స్థానంలో ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. చంద్రబాబు పాలనలో ఏపీలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పెట్టుబడి సాయం అందకపోవటం, ఎరువుల కోసం నరక యాతన, ఉచిత పంటల బీమా అటకెక్కడం, ఇన్పుట్ సబ్సిడీ ఎగిరిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 20 నెలలుగా పెద్ద ఎత్తున రైతుల బలవన్మరణాలు కలవరపరుస్తున్నాయి. పార్లమెంట్ సాక్షిగా ఇదే విషయం మరోసారి స్పష్టమైంది. దేశవ్యాప్తంగా రైతుల వ్యవసాయ రుణ బకాయిల్లో ఏపీ రెండో స్థానంలో ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభకు వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ రైతుల వ్యవసాయ రుణ బకాయిలు 3,75,254.59 కోట్లు కాగా, ఇందులో పంట రుణ బకాయిలు 2,01,744.41 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలు 1,73,510.18 కోట్లుగా ఉన్నాయి. చంద్రబాబు పాలనలో గత 20 నెలల్లో రాష్ట్రంలో రైతన్నలు అన్ని విధాలుగా మోసపోయారు. తాము అధికారంలోకి వస్తే కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ఇచ్చిన హామీని తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టారు. ఏటా 20,000 రూపాయల చొప్పున 2 ఏళ్లలో 40,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా 30,000 రూపాయలు ఎగ్గొట్టి 10,000 రూపాయలతో సరిపెట్టారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉండగా 6,72,428 మందికి పూర్తిగా ఎగనామం పెట్టారు. 2 ఏళ్లలో 21,433.46 కోట్లు పెట్టుబడి సాయంగా అందించాల్సి ఉండగా కేవలం 4,685.84 కోట్లు విదిల్చారు. రైతులకు మొత్తం 16,748 కోట్ల సాయాన్ని ఎగ్గొట్టారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాను అటకెక్కించారు. స్వచ్ఛంద నమోదు బీమా అంటూ రైతుల నోట్లో మట్టి కొట్టారు. 2023-24 వ్యవసాయ సీజన్కు సంబంధించి రైతుల వాటాతో పాటు ప్రభుత్వ వాటా ప్రీమియం మొత్తం 930 కోట్లు 2024 జూన్లో జమ చేయాల్సి ఉండగా, అదే సమయంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఫలితంగా 1,324 కోట్ల బీమా పరిహారం రైతులకు అందకుండా మోకాలడ్డారు. 2024 ఖరీఫ్ సీజన్లో రైతుల వాటాతో పాటు ప్రభుత్వం చెల్లించాల్సిన 834.44 కోట్లతో పాటు రబీ 2024-25, ఖరీఫ్ 2025 సీజన్లలో ప్రభుత్వం తమ వాటా కింద చెల్లించాల్సిన 260.67 కోట్లు ఎగ్గొట్టడంతో రబీ 2025-26 సీజన్లలో ఏపీని కంపెనీలు బ్లాక్ లిస్టులో పెట్టేశాయి. ఇలా 3,500 కోట్లకు పైగా బీమా పరిహారం రైతులకు అందకుండా చంద్రబాబు సర్కార్ దగా చేసింది. మద్దతు ధర దక్కని సమయంలో మార్కెట్లో జోక్యం చేసుకుని రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ఉద్దేశించిన ధరల స్థిరీకరణ నిధిని ఎత్తేశారు చంద్రబాబు. ధాన్యం మొదలు పత్తి, మిరప, ఉల్లి, చీని, పొగాకు, టమాటా, పసుపు, పెసర, మినుము, కంది ఇలా ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కక రైతులు అల్లాడుతున్నా ఆదుకున్న దాఖలాలు లేవు.